ప్రతి తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించేవాడై ఉండాలి. సహజంగా ప్రార్థన అని అనటంతో పురుషులారా వినండి, స్త్రీ ప్రార్థన చేయాలి, స్త్రీ ప్రార్థన చేయాలి, నో డౌట్ స్త్రీ ప్రార్థన చేయాలి. కానీ బైబిల్లో మనం చూస్తే స్త్రీలు స్వాభావికంగా ప్రార్థించే ప్రార్థన మనసు కలిగిన వాళ్ళు, నో డౌట్ అందులో. కానీ ఒక మాట చెప్తాను, ఒక స్త్రీ కంటే పురుషుడు ఎప్పుడు కూడా, ఇంటి యజమానుడు ఎప్పుడు కూడా తన ఇంటి వారి కొరకు యాజకత్వం చేసే ప్రీస్తిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు బ్రతకాలి. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. బైబిల్లో యోబు ఉన్నాడు. యోబును గూర్చి బైబిల్ ఏమని రాస్తుంది? ప్రతి అరుణోదయపు దినమున లేచి ఒక్కొక్క కుమారుడు కొరకు ప్రత్యేకంగా ఒక్కొక్క దహన బలి, 7 కుమారులు ఒక్క దహన బలి అర్పించడానికి అర్ధగంట, 7 కుమారుల నిమిత్తం దహన బలులు అర్పించడానికి 3.5 గంటల సేపు ప్రతి అరుణోదయపు దినాన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒక ఇంటి కొరకు ప్రార్థన చేయాల్సింది ఎవరు? స్త్రీ కాదు, స్త్రీ చేయాలి. స్త్రీ కంటే ప్రతి ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉండాలి. ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి ప్రార్థనాపరుడై ఉంటాడో, ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో, నమ్ముతారా ఈ మాట? ఏ ఇంటిలో తండ్రి దైవికమైన మనసు కలిగిన వాడై ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. అసలు ఆ ఇల్లే ఒక దైవికమైన వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంగా దేవుడు ఆ ఇంటిని నిలవబెడతాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను, మీరు టకా నాకు చెప్పండి. అబ్రహాము, శారా వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? ఎస్, ఇస్సాకు, రెబెక్కా వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? యాకోబు, లేయా, యాకోబు, రాహేలు వీళ్ళిద్దరిలో మంచి భక్తి కలిగిన వాళ్ళు ఎవరు? పాత నిబంధనలో ఎక్కడ చూసినా స్త్రీల కంటే భక్తి విషయంలో పురుషులే పై చేయిలో బ్రతుకుతూ వచ్చారు. వాళ్ళు అట్లా బ్రతకటాన్ని బట్టే, ఎస్, ఇంటికి నువ్వు టీమ్ లీడర్వి. లాస్ట్లో చెప్తాను, POT పార్ట్, T స్టాండ్స్ ఫర్ టీమ్ లీడర్. ఒక ఇంటికి టీమ్ లీడర్ ఎవరయ్యంటే పురుషుడే. ఇంట్లో తండ్రి ఎంత మాదిరిగా బ్రతుకుతాడో, ఇంట్లో తండ్రి ఎంత ప్రార్థనాపరుడుగా బ్రతుకుతాడో, ఆ తండ్రి యొక్క ప్రార్థన ప్రభావం భార్య మీద, పిల్లల మీద బహుబలంగా పనిచేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. పల్లెటూర్లు చూడండి, ఆదివారపు ఆరాధనకి వెళ్తే సిస్టర్స్ వైపు ఫుల్ అయిపోతారు, బ్రదర్స్ వైపు కరెక్ట్గా చెప్పారు, నిల్లు అయిపోతారు. ఇటేమో ఫుల్లు, ఇటేమో నిల్లు. మనం వెళ్ళి ఏం బెదరు, చర్చికి రాలేదు కదా, రాలేదేంటి అంటే మనోడు ఏమంటాడో తెలుసు కదా, మీ సిస్టర్ వచ్చింది కదండి అంటే మనోడి ఫీలింగ్ ఏంటంటే మా ఆవిడ వెళ్తే నేను కూడా వెళ్ళినట్లేనని. అదే మాట భోజనం చేసేటప్పుడు కూడా అనుకోవచ్చుగా, భోజనం చేసావంటే మా ఆవిడ తింది కదండి, నేను తినకపోతే ఏం కాదులే అనడం, ఎవరు దోళదే అంటాడు. నా ప్రభు బిడ్డలారా, ఏ ఇంటిలో పురుషుడు మంచి ప్రార్థనాపరుడుగా, భక్తి కలిగిన వాడిగా, కన్నీరు విడిచేవాడిగా బ్రతుకుతాడో ఆ పిల్లలను, ఆ కుటుంబాన్ని దేవుడు కట్టే విధానమే ఓ ప్రత్యేకమైన రీతిలో దేవుడు కట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇక్కడ ఒక అన్న గురించి చెప్తాను, పురుషోత్తం అన్న, నిలబడన్న. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ అన్న, ఇన్స్పెక్టర్ ఎస్ఐగా పనిచేస్తాడు. కూర్చోన్న, ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు. ప్రతిరోజు 3 గంటలకు లెగుస్తాడు.